మంత్రి నారా లోకేష్ విశాఖ పర్యటన నేపథ్యంలో లోకేష్ వెళ్లే మార్గంలో చెట్లు నరికివేశారు అధికారులు. లోకేష్ పర్యటనకు ఎటువంటి అడ్డం లేకపోయినా చెట్లు నరికేసి పర్యావరణాన్ని ధ్వంసం చేశారు. చెట్లు తొలగింపుపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. చెట్ల తొలగింపుపై టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారు. చెట్లు ఎక్కడా తొలగించలేదు అని ఎక్స్లో పోస్టు పెట్టారు. నరికేసిన చెట్లకు ఫ్లెక్సీలు పెట్టి కనపడకుండా కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, మహేశ్వరి పర్యావరణాన్ని ధ్వంసం చేసే విధంగా విశాఖ నగరంలో అధికారులు వ్యవహరించారు. మంత్రి నారా లోకేష్ ఈ రోజు విశాఖ ఐటీ సెల్స్ వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటించే మార్గంలో ఉన్న చెట్లన్నింటినీ కూడా అధికారులు తొలగించారు. లోకేష్ పర్యటనకు ఎటువంటి ఇబ్బంది కలగకపోయినప్పటికీ కూడా అదే మార్గంలో ఉన్న పెద్ద పెద్ద చెట్లన్నింటినీ కూడా అధికారులు అక్కడ తొలగించారు. లోకేష్ వెళ్లే మార్గంలో ఎలాంటి చెట్లు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. లోకేష్ పర్యటనకి ఎటువంటి అడ్డంకి లేకపోయినా అవి ఎలాంటి ఇబ్బంది పెట్టకపోయినప్పటికీ కూడా అధికారులు అత్యుత్సాహంతో చెట్లు తొలగించారు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ నగరం అంటేనే ఈ పర్యావరణానికి మారుపేరుగా నిలుస్తుంది. పచ్చటి చెట్లతో విశాఖ నగరం అంతా కలకలాడుతుంది. అటువంటి చెట్లను ఎందుకు తొలగించాల్సి వస్తుందని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజలంతా కూడా విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ పర్యటిస్తే చెట్లను నరికేయాల్సిన అవసరం ఏముంది, లోకేష్ పర్యటనకు చెట్లకు సంబంధం ఏముందంటూ కూడా స్థానికంగా ఉన్న ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని కట్టుపుచ్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ అనేక పాటలు పడింది. లోకేష్ వెళ్లే మార్గంలో గానీ విశాఖ నగరంలో గానీ ఎక్కడ చెట్లను తొలగించలేదని అసత్య ప్రచారానికి పాల్పడుతున్నారని చెప్పి టీడీపీ నేతలు ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయినప్పటికీ కూడా నిజం తాగదు అన్న విధంగా తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన అసత్య ప్రచారం అంతా కూడా తేలిపోయింది. నిన్న ఏవైతే చెట్లు నరికి వేశారో ఆ చెట్లు కనపడకుండా ఉండడం కోసము అక్కడ ఫ్లెక్సీలను చెట్లకి అడ్డంగా పెట్టి కవర్ చేసే ప్రయత్నం అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారు. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ నాయుడు.